అప్పుడే తెల్లారిపోయింది. నా తలపాగా ఎక్కడా? దొరికింది. తలపాగా కట్టుకుంటాను. మీకు అప్పుడే తెల్లారిపోయిందా? లక్ష్మీదాసు అరుస్తున్నారు. పదండరా లక్ష్మీదాసు, మనం పొలానికి వెళ్దాం. చ చ చ రా లక్ష్మీ దాసు, పొలానికి దగ్గరలోనే ఉన్నాం. నేను గడ్డి కోస్తూ ఉంటాను, మీరు మేత మేస్తూ ఉండండి, సరేనా? మధ్యాహ్నం అయిపోయింది కదా. లక్ష్మీదాసులు మేత మేసి బాగా అలసిపోయి ఉంటాయి. పంపు చెట్ల నీళ్లు తొట్టులో పోస్తాను. లక్ష్మీ దాసు రండర్రా, నీళ్ళు తాగుతురు కానీ. అబ్బా, ఎండలు చాలా మండిపోతున్నాయి. టెంపరేచర్ చాలా పెరిగిపోయింది. లక్ష్మీదాసులకి కొత్త పాక నిర్మించాలి. కావలసిన కట్టెలు కొట్టేశాను. మోపు కట్టుకొని ఇంటికెళ్ళాలి. గంటనే ఎండలో ఉండలేకపోతున్నాను. ఎంత ఇబ్బంది పడుతున్నాయో ఈ లక్ష్మీదాసులు. అమ్మయ్య, ఇల్లు వచ్చేసింది. కర్రలన్నిటినీ పేర్చేశాను. ఇదే లాస్ట్ కర్ర. దీంతో పాక కట్టడం పూర్తవుతుంది. అమ్మయ్య, ఇది తీసుకెళ్ళి బ్యాక్ సైడ్ పెట్టేస్తే పాక అయిపోతుంది. మొత్తం ఒకసారి చెక్ చేస్తాను. వెరీ గుడ్, సూపర్గా వచ్చింది. ఇక పైకప్పు వేసి చల్లగుంటానికి వరిగడ్డ వేయాలి. పాపం లక్ష్మీదాసులు ఎండకి ఎంత కష్టపడుతున్నాయో. ఇప్పుడు చల్లగా ఉంటుంది. ఇక లక్ష్మీదాసుల్ని పిలవటమే తరువాయి. రండి రండి లక్ష్మీదాసు, మీకోసమే కొత్త పాక. ఓ పొలం నుంచి గడ్డి మోపు తెచ్చాను కదా, తెస్తున్నాను. ఇంకా తినండిరా. లక్ష్మి, ఇది నీకోసం. దాసు, ఇది నీకోసం. మన ఆసామికి మనమంటే ఎంత ప్రేమ. ఎండలో ఉన్నామని మన కోసం పెట్ హౌస్ క్రియేట్ చేసి ఇచ్చారు. మన ఆసామికి మనమంటే ఎంత శ్రద్ధ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇదో కొత్త ప్రయోగం, పపెట్ షో పిల్లల కోసం.
మీ అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి మీరు కమెంట్స్ ద్వారా తెలుపగలరు. మీ కమెంట్స్ మాకు చాలా విలువైనవి. అవి మాకు మోటివేషన్ ఇస్తాయి ఇలాంటి షోస్ మీ ముందు ప్రెజెంట్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరో కొత్త పపెట్ షోతో మీ ముందుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి అమేజింగ్ టీవీ ఛానల్ని. చూస్తూనే ఉండండి మనోరంజకమైన వీడియోస్ని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయడం మటుకు మర్చిపోకండి.